యుఎస్ ఇరాన్ యుద్ధంలో యుఎస్ ఓడిపోయిందా అంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీని తర్వాత యుఎస్ ఇరాన్ వార్ ఆగిపోనుందా, మార్కెట్ లో మనం రికవరీ చూస్తామా, వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక కొత్త న్యూక్లియర్ స్టాక్ రిలేటెడ్ గా అయితే మనం స్టాక్ ఆఫ్ ది డే లో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీటితో పాటు మార్కెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 43 పాయింట్స్ పెరిగి 78,542 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 13 పాయింట్స్ పెరిగి 24,583 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వార్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అయితే వెనక్కి తగ్గుతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. తనకి క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే అసలు యుఎస్ పెట్టినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయకూడదని చెప్పే కదా కండిషన్ పెట్టి వాళ్ళపైన యుద్ధానికి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్ గా ఇరాన్ ఒప్పుకోకపోయినా కూడా ఈ వార్ ఆపేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నట్టుగా ఈ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇలా ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వార్ జరగడం వల్ల ఎనర్జీ ప్రైసెస్ అయితే భయంకరంగా పెరిగాయి కదా, దానివల్ల యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది అండ్ జనాలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా త్వరలో యుఎస్ లో జరగబోయేటువంటి లోకల్ ఎలక్షన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిలోని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్ గా ఒక ఒప్పందానికి రాకపోయినా కూడా ఈ వార్ ని ఆపడానికి రెడీగా ఉన్నట్టు, కాకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా ఫ్రీగా ఓపెన్ చేయాలి, అదొక్కటే ఇరాన్ కి పెడుతున్నటువంటి కండిషన్. సో ఆ కండిషన్ కి ఇరాన్ ఒప్పుకుని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ ఓపెన్ చేసేసినట్లయితే వార్ ఇంకా ఆపేద్దాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నట్టుగా దీని రిలేటెడ్ గా ఆల్రెడీ తన క్లోజ్ గా ఉన్నటువంటి పర్సన్స్ తో కూడా డొనాల్డ్ ట్రంప్ డిస్కస్ చేశారని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నువ్వు నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలోని తగ్గుతారా లేదా అన్నది మనం చూడాలి. నువ్వు యుఎస్ కండిషన్ ఇలా ఉంటే ఇరాన్ ఇప్పుడు ఏమంటుందంటే మైట్ బి ఈ వార్ లోని ఇరాన్ కి కొంత పట్టు అయితే దొరికినట్టుంది, దాంతో ఇప్పుడు వార్ ఆపాలంటే ఇరాన్ కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ కూడా పెడుతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడూ కూడా ఇరాన్ కంట్రోల్లో ఉండాలని అండ్ దాన్ని ఇరాన్ అండ్ ఒమన్ ఈ రెండు కలిపి మేనేజ్ చేయబోతున్నట్టుగా అండ్ అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా టోల్ ఫీ కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు కదా, ఆ టోల్ ఫీ కూడా ఖచ్చితంగా పే చేయాలి అండ్ ఇరాన్ కి ఏదైతే నష్టం జరిగిందో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వల్ల దానిని కూడా భర్తీ చేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్లు పెడుతున్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ సైడ్ నుంచి కూడా అటువంటి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు యుఎస్ వెనక్కి తగ్గుతున్నట్లయితే ఇరాన్ కొంత స్ట్రాంగ్ గానే ఉన్నది, వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం తీసుకోవాలని చెప్పి ఇరాన్ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ స్టిల్ దీని రిలేటెడ్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా, యుఎస్ వెనక్కి తగ్గినా కూడా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో మార్కెట్ లో అయితే కన్సర్న్ ఇంకా అలాగే ఉన్నది. కంప్లీట్ గా వార్ రిలేటెడ్ గా అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. చూడాలి నెక్స్ట్ ఒక 1 వీక్ లోని ఏదైనా క్లారిటీ వస్తుందేమో. యుఎస్ అయితే వార్ ఎండ్ చేయడానికి చూసినట్టుగా కనబడుతుంది. ఇరాన్ దీనికి ఒప్పుకుంటుందా లేదా అంటే ఈ టోల్ ఫీ అది లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం వీటి రిలేటెడ్ గా ఒప్పుకుంటుందా లేదా అన్నదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దీని రిలేటెడ్ గా అయితే క్లారిటీ రావాల్సి ఉన్నది. దీంతో పాటుగా మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ జూలై మంత్ జాబ్ డేటా అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ జూలైలోని యుఎస్ లోని 83,000 జాబ్స్ యాడ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 23,000 జాబ్స్ అయితే కోల్పోయారు యుఎస్ లోని. సో ఎప్పుడైతే జాబ్ డేటా స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం. అదే జాబ్ డేటా వీక్ వస్తే ఏంటి, ఎకానమీ వీక్ గా ఉన్నది, ఎకానమీకి ఫెడ్ సైడ్ నుంచి అదే ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఉంటుందో ఆ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే రావాలి కదా. ఎప్పుడైతే యుఎస్ జాబ్ డేటా వీక్ గా వచ్చిందో మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని అట్లీస్ట్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు, ఈ ఇంట్రెస్ట్ రేట్ పెంచేటువంటి సైకిల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫెడ్ కొంత డిలే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి యుఎస్ మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవడంతోనే మనకి కొంత గోల్డ్ లోనైతే రికవరీ కనపడింది అండ్ సిల్వర్ లో కూడా కొంత రికవరీ కనపడింది. కానీ దీనికి సిల్వర్ కి పెద్దగా సంబంధం లేదు. బట్ ఈ జాబ్ డేటా రిలేటెడ్ గా ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, యుఎస్ ఫెడ్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి సైకిల్ ని కొంతవరకు ఇంకా డిలే చేయొచ్చు. అదే కనుక జరిగినట్లయితే అది గోల్డ్ రిలేటెడ్ గా మనం కొంత రిలీఫ్ గానే చూడాలి. అండ్ దీంతో పాటుగా మన ఇండియా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. రష్యా దగ్గర నుంచి ఎవరైతే క్రూడ్ ని ఎక్కువగా కొనుక్కుంటున్నారో ఆ కంట్రీస్ అన్నిటిపైన కూడా 100% టారిఫ్స్ విధిస్తామని చెప్పి యుఎస్ ఎప్పటి నుంచో చెప్తుంది కదా. ఈ బిల్ ఏదైతే ఉన్నదో దాన్ని యుఎస్ సెనెట్ అయితే వీకెండ్ లోని పాస్ చేయడం జరిగింది. సో ఈ టారిఫ్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాలి. ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు యుఎస్ మళ్ళీ వచ్చి మన పైన 100% టారిఫ్స్ వేస్తామంటే దానికి ఇండియా ఏ విధంగా రెస్పాన్స్
రెస్పాండ్ అవుద్ది, ఈ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్తుందా లేదా, వీటి రిలేటెడ్ గా కూడా కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వీటి రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి క్లారిటీ రావాలి. కాకపోతే యుఎస్ మన పైన ఆ టారిఫ్స్ వేస్తుందా లేదా, వేసినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుద్ది, ఇవి కూడా మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక 650 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. ఆ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడే ముందు స్టాండర్డ్ డిస్క్లోజర్, వీఆర్ నాట్ హోల్డింగ్ దిస్ కంపెనీ. ఈ కంపెనీ పేరు వచ్చేసి GEE లిమిటెడ్. వీళ్ళు వెల్డింగ్ కన్జ్యూమబుల్స్ అండ్ వెల్డింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఒక చిన్న కంపెనీ. ఈ కంపెనీ గురించి స్పెషల్ గా ఈ రోజు మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, మన కంట్రీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ పవర్ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలని ప్రయత్నిస్తుంది కదా. ఈ న్యూక్లియర్ పవర్ కెపాసిటీస్ ని బిల్డ్ చేయడంలో భాగంగా ఏవైతే కంపెనీస్ సప్లైస్ చేస్తుంటాయో ఈ న్యూక్లియర్ పవర్ కెపాసిటీస్ కోసం అని చెప్పేసి ప్రొడక్ట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, సప్లైయర్స్ ఉంటారు కదా, అవన్నీ కంపెనీస్ కి కూడా మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళ ప్రొడక్ట్స్ అవి సప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ అయితే రావాల్సి ఉన్నది. కమింగ్ టు దిస్ GE లిమిటెడ్, ఈ కంపెనీకి ఇప్పుడు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు లాస్ట్ వీక్ లోనే ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. సో ఈ అప్రూవల్ రావడంతో ఓవరాల్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ రిలేటెడ్ గా వీళ్ళకి మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదని, దీని వాల్యూ చైన్ లోని వీళ్ళైతే చాలా గ్రోత్ ని చూడబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ రిలేటెడ్ గా వేరే స్కీమ్స్ అవి తీసుకొస్తుంది కదా. ఈ స్కీమ్స్ అవి తీసుకురావడం వల్ల దీనిలో ఆపరేట్ చేసేటువంటి చాలా కంపెనీస్ లాభపడబోతున్నాయి. దానిలోని ఇది కూడా ఒక కంపెనీ అవ్వడంతో ఇప్పుడు ఈ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి లాస్ట్ వీక్ లోనే. ఈ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. కానీ ఈ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అప్రూవల్ ఏదైతే ఉన్నదో దీని వల్ల కంపెనీకి అయితే మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది. దీనిలో భాగంగా వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ కంపెనీకి దీనివల్ల ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్, మీలో ఎంతమందికి ఓనిడా టీవీలో ఐడియా ఉన్నాయి? ఫస్ట్ ఓనిడా టీవీ ఎవరికైతే ఐడియా ఉన్నదో కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మా చిన్నప్పుడు అయితే ఈ ఓనిడా టీవీస్ చాలా ఫేమస్ అండ్ మా ఇంట్లో అది కూడా యూజ్ చేసేవారు. ఆ టైంలో ఈ ఓనిడా టీవీ రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉండేదో అది కూడా చాలా ఫేమస్. ఆ టైంలో ఈ ఓనిడా టీవీని ప్రమోట్ ఎలా చేసేవారంటే, ఒక 2 కొమ్ములు ఉన్నటువంటి వ్యక్తి దెయ్యంలో ఉండేవారు. ఆయన వచ్చి ఈ ఓనిడా టీవీస్ కి ప్రమోట్ చేసేవారు యాడ్ లో. అయితే యాడ్ ఆ టైంలో చాలా ఫేమస్ కూడా. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి మిర్క్ ఎలక్ట్రానిక్స్, మీలో చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఈ కంపెనీ పేరు. యాక్చువల్లీ వీళ్ళు ఈ ఓనిడా బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తుంటారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఓనిడా బ్రాండ్ ని తిరిగి మార్కెట్ లోని స్ట్రాంగ్ గా తీసుకురావాలని చెప్పి మిర్క్ ఎలక్ట్రానిక్స్ పేరు ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు ఓనిడా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింద అయితే మార్చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. పేరు కూడా ఆల్రెడీ మారిపోయింది కూడా. వీళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. దీంతో పాటుగా ఈ క్వార్టర్ లో మీరు చూసారనుకోండి, వీళ్ళ టెలివిజన్ సెగ్మెంట్ లోని 56% పైన గ్రోత్ డెలివర్ చేశామని, అండ్ అలాగే ఎయిర్ కండిషన్ సెగ్మెంట్ లో కూడా 39% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, అండ్ బ్రాండెడ్ సేల్స్ లో కూడా 30% పైన గ్రోత్ కనపడుతున్నదని, అండ్ వీళ్ళు టెలివిజన్ అండ్ ఎయిర్ కండిషన్ ప్రొడక్ట్ మిక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కరెక్ట్ గా చేసి బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేస్తున్నట్లుగా, అండ్ ఈ ఓనిడా బ్రాండ్ నేమ్ కింద మార్చిన తర్వాత కంప్లీట్ గా బ్రాండ్ అయితే స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి తీసుకువెళ్ళబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. మళ్ళీ ఓనిడాని తిరిగి మార్కెట్ లో స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ కనుక బాగా సేల్ అయ్యాయి అనుకోండి, డెఫినెట్ గా కంపెనీకి అయితే అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్, పెట్రోల్ లో 20% ఇథనాల్ బ్లెండింగ్, ఇది మనందరికీ తెలుసు కదా. గవర్నమెంట్ ఏంటంటే డీజిల్ లో కూడా ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ గా అయితే చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది. కాకపోతే ఈ డీజిల్ లో ఏదైతే ఇథనాల్ బ్లెండ్ చేయాలనుకున్నారో అదైతే సక్సెస్ అవ్వలేదని, దాంతో డీజిల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ని కంప్లీట్ గా రూల్ అవుట్ చేస్తున్నట్టుగా ఈ రోజు రాజ్యసభలో గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ వచ్చింది. దీంతో పాటుగా ఇథనాల్ అయితే ఆల్టర్నేట్ కుకింగ్ ఫ్యూయల్ కింద అది యూజ్ చేస్తామని, అండ్ అంతేకాకుండా ఇప్పుడు పెట్రోల్ లో 20% ఇథనాల్ బ్లెండింగ్ ఉన్నది కదా, దాన్ని ఫర్దర్ గా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ వస్తుంది కదా. దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే యాజ్ ఆఫ్ నో ఎటువంటి డిసిషన్ తీసుకోలేదని చెప్పి రాజ్యసభలో గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే పేటిఎం స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి కారణం రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, దానిపైన ఎండిఆర్ చార్జెస్ రిలేటెడ్ గా క్లారిటీ ఇచ్చింది కదా. యాక్చువల్లీ మనం పర్సనల్ గా ఏవైతే యూపీఐ పేమెంట్స్ అవి చేసుకుంటాం, మనకి దానిపైన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పడవు. ఈవెన్ మనం మర్చెంట్స్ కి పేమెంట్ చేసినా దానిపైన మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పడవు. ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎవరికి పడతాయి? ఎండిఆర్ చార్జెస్ మర్చెంట్స్ కి పడతాయి. అది కూడా చిన్న మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పడవు, పెద్ద పెద్ద మర్చెంట్స్ కే పడబోతున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి క్లారిటీ వచ్చింది కదా. ఈ ఎండిఆర్ చార్జెస్ పడడం వలన దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఓవరాల్ గా ఫైనాన్షియల్ సిస్టమ్ లోని యూపీఐ
యాప్స్ అవి మెయింటైన్ చేసేటువంటి కంపెనీస్ కి లాభం అవుతుంది కదా. సో దాంతో పేటిఎం వాళ్ళకి బిగ్ బెనిఫిట్ అవుతుందని, దీనివల్ల పేటిఎం వల్ల నెట్ పేమెంట్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 to 4 basis points అయితే ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 30 EPS 30% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి బర్స్టైన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ పేటిఎం స్టాక్ కి 2200 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. సో పేటిఎం స్టాక్ రిలేటెడ్ గా ఎప్పుడైతే వీళ్ళు టార్గెట్ ప్రైస్ ఇచ్చారో దాంతో ఈ రోజు సెషన్ లో మనకి పేటిఎం స్టాక్ లో అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ మహారాష్ట్రలోని రేపటి నుంచి పాల ధరలు పెరగబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. అది కౌ మిల్క్ కానివ్వండి, బఫెలో మిల్క్ కానివ్వండి, పర్ లీటర్ ₹2 అయితే పెంచబోతున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ పబ్లిష్ చేశారు. సో యాక్చువల్లీ రీసెంట్ గా పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అయితే పెరిగిపోయాయి కదా, ఈ ప్రైస్లు పెరగడం వలన ఇంపాక్ట్ అవుతున్నదని, సో దాంతోనే ఈ ప్రైస్ హైక్ అయితే తీసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నువ్వు మహారాష్ట్రలో పాల ధరలు పెరిగాయి అనుకోండి, అక్రాస్ ఇండియాలో కూడా పాల ధరలు పెరుగుతాయి కదా. సో పెరిగినట్లయితే ఈ డైరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి ఇది మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు లోక్సభలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MMDR అమెండ్మెంట్ బిల్ అయితే ప్రవేశపెట్టినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ MMDR అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్. దీనిలోని కొన్ని చేంజెస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ గా ఈ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అది పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఎగ్జాక్ట్ మినరల్ రిలేటెడ్ గా ఎక్స్ప్లోరేషన్ కి అయితే లైసెన్స్ పొందుతారు కదా. ఇప్పుడు వాళ్ళు వేరియస్ అదర్ మినరల్స్ రిలేటెడ్ గా కూడా దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చని, దాని రిలేటెడ్ గా స్టేట్ గవర్నమెంట్స్ కి అయితే వీళ్ళు అప్లై చేసుకోవాలని, అండ్ అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ వీళ్ళపైన అడిషనల్ చార్జెస్ అవి వేయకుండా ఇలాంటి కొన్ని చేంజెస్ అయితే ఈ బిల్లో తీసుకొచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ చేంజెస్ తీసుకురావడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మినరల్స్ అవి మైన్స్ రిలేటెడ్ గా లైసెన్స్ ఉంటుంది కదా, అటువంటి కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది. దీనిలోని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం తమిళనాడుకి చెందినటువంటి రామ్కో అండ్ అలాగే దాల్మియా భారత్ వాళ్ళకైతే పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేస్తుందని, రామ్కో వాళ్ళ ఎబిటాలోని దగ్గరగా దీనివల్ల 9 to 10% వరకు పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేయొచ్చు, అండ్ అలాగే దాల్మియా భారత్ వాళ్ళకి 4 to 4.5% వరకు ఎబిటాలో పాజిటివ్ ప్లే చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని పాస్ చేసినట్లయితే ఈ కంపెనీస్ కి ఇది పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మహేంద్ర గ్రూప్ వాళ్ళు వీళ్ళ హాలిడేస్ అండ్ అలాగే లైఫ్ స్పేసెస్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దీని గ్రోత్ ని యాక్సెలరేట్ చేసేందుకు గాను డెడికేటెడ్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. మెయిన్లీ వీళ్ళ మహేంద్ర లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది కదా, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాస్ట్ 3 years లోనే 5x గ్రోత్ అయితే డెలివర్ చేసిందని, అండ్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూలో కూడా మంచి గ్రోత్ కనపడినట్టుగా, సో ఇక్కడ నుంచి ఫర్దర్ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి అని చెప్పి ఈ బిజినెస్ పైన ఫోకస్ చేస్తామని, దీంతో పాటుగా వీళ్ళ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కూడా లాస్ నుంచి ప్రాఫిట్ కి వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే. సో ఈ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా, దీంతో పాటుగా మహేంద్ర హాలిడేస్ ఉన్నది కదా, ఈ మహేంద్ర హాలిడేస్ లో కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఆల్రెడీ కనపడుతున్నది. సో ఓవరాల్ గా వీళ్ళ దగ్గర 3 lakh వెకేషన్ మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి, అండ్ రీసెంట్ గా వీళ్ళు మహేంద్ర సిగ్నేచర్ రిసార్ట్స్ అవి కూడా లాంచ్ చేశారు కదా, దీంతో లగ్జరీ హాస్పిటాలిటీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యాం. సో ఈ బిజినెస్ లో కూడా గ్రోత్ ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేసి వర్క్ చేయబోతున్నట్టుగా మహేంద్ర గ్రూప్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ రెండు బిజినెస్ లోని స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే బోత్ కంపెనీస్ మహేంద్ర లైఫ్ స్పేసెస్ అండ్ అలాగే మహేంద్ర హాలిడేస్ ఈ రెండు కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళని రాయల్ జార్డానియన్ ఎయిర్లైన్స్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రాయల్ జార్డానియన్ ఎయిర్లైన్స్ యొక్క నెక్స్ట్ గ్రోత్ ఫేస్ ని డ్రైవ్ చేసేందుకు గాను రామ్కో సిస్టమ్స్ వాళ్ళు వీళ్ళ ఏవియేషన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే రాయల్ జార్డానియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు రామ్కో సిస్టమ్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో రామ్కో సిస్టమ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇంటర్ రీజనల్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ స్కీమ్ లో భాగంగా ఒక అల్ట్రా మెగా ఆర్డర్ అండ్ అలాగే ఒక మెగా ఆర్డర్ విన్ అన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఆర్డర్ వాల్యూ 400 crores పైనే ఉంటుంది, అండ్ మెగా ఆర్డర్ కూడా వచ్చింది అంటున్నారు కదా, అంటే ఆర్డర్ వాల్యూ 300 crores పైనే ఉంటుంది. అంటే వీళ్ళకి టోటల్ గా 700 crores పైనే ఆర్డర్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ బిజినెస్ వాళ్ళు అండ్ PSU కంపెనీ అయినటువంటి ITI లిమిటెడ్ వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంటర్ప్రైజెస్ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేయడానికి హెల్ప్ చేయబోతున్నట్లుగా, దీనిలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కంబైన్డ్ క్యాపబిలిటీస్ లైక్ కనెక్టివిటీ, డేటా సెంటర్, సోవరింగ్ క్లౌడ్ సర్వీసెస్, IoT, AI పవర్డ్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇటువంటివన్నీ అందించడం ద్వారా ఎంటర్ప్రైజెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి ఫర్దర్ గా కూడా హెల్ప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. సో ఈ న్యూ కొలాబరేషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి బోత్ కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఇది ఎయిర్టెల్ అండ్ అలాగే ఐటీఐ లిమిటెడ్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఎండిఆర్ చార్జెస్ ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది కదా. ఈ చార్జెస్ కూడా ఎవరిపైన బిగ్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పడతాయని చెప్పి గవర్నమెంట్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది కదా. దీని వలన బ్రోకర్స్ లైక్ ఏంజల్ బ్రోకింగ్, జీరోదా ఇటువంటి బ్రోకర్స్ ఉంటారు కదా, ఈ బ్రోకర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఈ బ్రోకింగ్ యాప్స్ వాడి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ అయితే చేస్తారు కదా. మనం ఈ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 2000 పైన ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి, ఎండిఆర్ చార్జెస్ పడతాయి కదా. ఎండిఆర్ చార్జెస్ ఎవరికి పడతాయి? ఆబ్వియస్లీ బ్రోకర్ కే పడతాయి. కాబట్టి కొంతవరకు జీరోదా, ఏంజల్ బ్రోకింగ్ ఇటువంటి కంపెనీస్ కి ఇది మనం నెగిటివ్ గానే చూడాలి. దీంతో పాటుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలేటెడ్ గా కూడా ఇది కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో భారత్ ఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది కదా. వీళ్ళ నెంబర్స్ మనం చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.7% గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో మాత్రం ఏకంగా సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోనే వీళ్ళు 283 crores ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లో 89.9 crores లాస్ జనరేట్ చేశారు. ఈ లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ పైన 358 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. వీళ్ళ బోట్ ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ వల్లనే ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ వీళ్ళ జర్మన్ ప్లాంట్ ఏదైతే ఇంపాక్ట్ అయిందో దాని వల్లనే ఈ లాస్లు అయితే వచ్చాయి, వన్ టైం లాస్లే. అండ్ Q2 నుంచి వీళ్ళ మార్జిన్స్ లో రికవరీ చూస్తామని, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ అయితే Q2 కన్నా కూడా బెటర్ గా ఉంటదని చెప్పి మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి ఒక్కసారి మనకి స్టాక్ లో అంత ప్రెషర్ అయితే చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్వాలిటీ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 45.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లో 115% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో 2.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని 1.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ఒక్కసారి మనకి జంప్ కనపడింది. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 81% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లో 162% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్ లో కూడా మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్యాట్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది కదా. దీనికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లో చూసారనుకోండి, జూన్ క్వార్టర్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సేమ్ ప్యాటర్న్ నే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇన్ఫోఎడ్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 11.4% గ్రోత్ డెలివర్ చేస్తే నెట్ ప్రాఫిట్ లోని 43% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బిల్లింగ్ లో చూసినట్లయితే 13.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 11.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ రిక్రూట్మెంట్ బిల్లింగ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 17.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ 99 acres బిజినెస్ ఉన్నది కదా, దీని బిల్లింగ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 16.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మ్యాచ్ మేకింగ్ బిజినెస్ అదే జీవన్ సాథీ ఇవి ఉన్నాయి కదా, వాటి యొక్క బిల్లింగ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20.3% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఇన్ఫోఎడ్జ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అమర్ రాజా వాళ్ళ నెంబర్స్ వచ్చి, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 23.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లో 15.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ మార్జిన్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 18.7% గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో మాత్రం 39.3% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ప్యాట్ తగ్గడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 181 crores వర్త్ ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఆ ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అదే ఎక్సెప్షనల్ గెయిన్ తీసి చూసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ క్వాజ్ కిచెన్ సింక్స్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్స్ అండ్ బాత్రూమ్ ప్రొడక్ట్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసే కారిసిల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ
ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 22.9 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 27 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 32 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ హిటాచీ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ ఆర్డర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్న సీక్వెన్షియల్ బేసిస్ లోని 110% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 68.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 135% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో 123% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తున్నది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, మీరు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో హిటాచీ ఎనర్జీ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఒకటి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లో ఇంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండేసరికి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ వీక్ గా ఉండడంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా బాగా పెరిగిపోయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కి 122 వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఉంటే అవి ఈ క్వార్టర్ కి 163 డేస్ కి పెరిగిపోయాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ ఈ క్వార్టర్ 4 కల్లా వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ని 100 కి తగ్గించాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా దాని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేసింది. బట్ ఓవరాల్ గా నెంబర్స్ వీక్ గా ఉండడంతో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్కై గోల్డ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 119% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 140% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్కై గోల్డ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.